హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఓ మూవీ చూడడానికైతే వెళ్ళబోతున్నాము. ఈసారి రిలీజ్ మూవీ అన్నమాట. సూపర్ స్టార్ మహేష్ బాబు, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చినటువంటి బిజినెస్ మెన్ సినిమా అయితే మళ్ళీ రిలీజ్ అవ్వబోతుంది. అవును, ఆ సినిమా చూడడానికైతే మేము వెళ్ళబోతున్నాము. ప్రస్తుతం అయితే మేము నిజామాబాద్లోని నటరాజ్ థియేటర్లో ఈ సినిమా అయితే చూడడానికి వెళ్ళబోతున్నాము. అయితే ఈ షో వచ్చేసరికి ఈవినింగ్ 6 PM ఫస్ట్ షో అయితే ప్లాన్ చేశామని చెప్పవచ్చు నిజామాబాద్ నటరాజ్ థియేటర్లో. అయితే నటరాజ్ థియేటర్కి అయితే రానే వచ్చేసామని చెప్పవచ్చు. లోపల థియేటర్లోకి అయితే వెళ్ళబోతున్నాము. థియేటర్లోని టికెట్ కౌంటర్ దగ్గరికి మేమైతే టికెట్ తీసుకున్నామని చెప్పవచ్చు. మరికొద్దిసేపట్లో అయితే వెళ్ళబోతాము థియేటర్ లోపలికి. ఇక టైం అయ్యేసరికి జనాలంతా థియేటర్ లోపలికి వచ్చేసారని చెప్పవచ్చు. ఇంకాస్త టైం ఉంది కాబట్టి జనాలంతా బయటనే ఉన్నారని చెప్పవచ్చు. ఇక మేము మా టికెట్ తీసుకొని థియేటర్ లోపలికి అయితే వెళ్ళబోతున్నాము. హాల్ లోపలికి వెళ్ళిన తర్వాత మా సీట్లలో అయితే మేమైతే కూర్చున్నామని చెప్పాలి. ఇక షో స్టార్ట్ అయ్యే ముందు కుర్చీ మడత పెట్టి సాంగ్ కూడా వేసి మహేష్ బాబు అభిమానులను కూర్చు చేశారని చెప్పవచ్చు థియేటర్ వాళ్ళైతే. సాంగ్ తర్వాత మూవీ కూడా స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. మహేష్ బాబు ఎంట్రీ కూడా వచ్చేసిందని చెప్పవచ్చు. ఎంట్రీ వచ్చేసరికి మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా ఇంత కాదని చెప్పవచ్చు. ఇక అలానే హీరోయిన్ ఎంట్రీ, మహేష్ బాబు డైలాగ్స్, ఫైట్స్ కానీ 2 సాంగ్స్ ఇంటర్వ్యూలు కూడా అయిపోయిందని చెప్పవచ్చు. ఇలా ఇంటర్వెల్ అయిందో లేదో మధ్యలో మహేష్ బాబుకి సంబంధించి ఒక వీడియో అయితే వేయడం జరిగింది థియేటర్ వాళ్ళు. మళ్ళీ ఇలా అయిందో లేదో మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత షో అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పవచ్చు. ఇంటర్వెల్ తర్వాత షో స్టార్ట్ అవ్వగానే 2 సాంగ్స్తో పాటు క్లైమాక్స్ ఫైట్స్, మహేష్ బాబు డైలాగ్ డెలివరీ ఇలా అన్నీ వచ్చేసాయని చెప్పవచ్చు. ఇలా మూవీ చూస్తూ క్లైమాక్స్ ఫైట్ కూడా రావడంతో పాటు ఒక్కో ఫైట్ అయితే మామూలుగా లేదని చెప్పాలి. అలాగే ఫస్ట్ చూసిన మూవీ విధంగానే అనిపించిందని చెప్పాలి. మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారని చెప్పాలి. ఇలా చూస్తూ మూవీ షో కూడా కంప్లీట్ అయిపోయిందని చెప్పవచ్చు. మూవీ అయిన వెంటనే థియేటర్ నుంచి ప్రేక్షకులతో పాటు మేము కూడా ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయామని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ సినిమా అయితే ఫస్ట్ టైం చూసిన విధంగానే అనిపించిందని చెప్పాలి. రిలీజ్తో మహేష్ బాబు సినిమాలో హవా మాత్రం ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. అలా ప్రేక్షకులు వస్తూ ఉంటారు. ఇక మూవీ అయిన వెంటనే మేము ఇక్కడ నుంచి బయలుదేరిపోగా మరి బిజినెస్ మెన్ సినిమాకి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, మొత్తానికైతే బిజినెస్ మెన్ మూవీ షో అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పవచ్చు. మరి మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకున్న సినిమా అని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా ఈ రిలీజ్ బిజినెస్ మెన్ మూవీ షో అయితే మేము చూడడానికి వెళ్ళాము. అంతేకాకుండా మహేష్ బాబు అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులంతా థియేటర్లలో తరలి వెళ్ళారని చెప్పవచ్చు. మేము చూసిన థియేటర్లో అయితే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అన్నది మాట్లాడుకుందాం. ఏదేమైనప్పటికీ మహేష్ బాబు అభిమానులు, సినీ ప్రేక్షకులు థియేటర్లలో అయితే
అయితే అంతా ఇంత హంగామా కాదనవచ్చు. పేపర్లు విసిరడంతో పాటు ఏ మాత్రం కూడా బిజినెస్ మ్యాన్ మూవీ క్రేజ్ తగ్గలేదని చెప్పవచ్చు. అంత అయితే హంగామా చేశారు. మేము కూడా ఈ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ చూసిన మూవీ లాగానే అనిపించింది. అలా అయితే డైరెక్టర్ పూరి జగన్ అయితే తీశారు. పూరి మార్క్తో పాటు మహేష్ బాబు యాక్టింగ్ అటిట్యూడ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, అలాగే తమన్ బీజిఎం సాంగ్స్ అన్ని అదిరిపోయే లెవెల్లో ఉన్నాయని చెప్పవచ్చు. ఇక ఈ మూవీ గురించి ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుంటే దాదాపు 12 సంవత్సరాలు అయినా కూడా రిలీజ్ తో ఏ మాత్రం కూడా క్రేజ్ తగ్గలేదని చెప్పవచ్చు. అలా అయితే డైరెక్టర్ పూరి జగన్ తీశారు. మాస్ డైలాగ్ తో పాటు మహేష్ బాబు మాస్ యాక్టింగ్ అదిరిపోయే లెవెల్లోని ఉన్నాయని చెప్పవచ్చు. అంత బాగా అయితే ఉంది ఈ మూవీ. అలాగే బిజినెస్ మ్యాన్ సినిమాలో నటించిన కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, మిగతా నటీనటులందరూ చాలా బాగా నటించగా ఫస్ట్ హాఫ్ లో వచ్చే హైలైట్ సీన్స్ కానీ, అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ, ముఖ్యంగా చెప్పాలంటే తమన్ బీజిఎం అయితే అదిరిపోయే రేంజ్ లో ఇయ్యగా, పూరి జగన్నాథ్ మార్క్ అయితే అదిరిపోయే రేంజ్ లోనే ఉండగా ఏ మాత్రం కూడా క్రేజ్ తగ్గినటువంటి సినిమా తీశారని చెప్పవచ్చు. ఎందుకంటే మళ్ళీ రిలీజ్ అయినా కూడా మనకు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా సినిమా అయితే అంత బాగా అనిపించింది. ఇలా బిజినెస్ మ్యాన్ మూవీ స్టోరీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మనం చాలా సార్లు చూసాం కాబట్టి అందరికి తెలిసే ఉంటుంది. అయినప్పటికీ గ్యాంగ్స్టర్ మూవీ అని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మహేష్ బాబు కాంబినేషన్ లో ఒక మాస్ కటౌట్ మూవీ తీశారని చెప్పవచ్చు. ఆ విధంగా అయితే ఈ మూవీ ఉంది. మాకైతే తర్వాత చూసినా కూడా ఈ మూవీ అయితే చాలా బాగా అనిపించింది అని చెప్పవచ్చు. ఒకవేళ బిజినెస్ మ్యాన్ రిలీజ్ కు మీరు కూడా వెళ్ళినట్లయితే మీకు ఎలా అనిపించింది అనేది ఒకసారి కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ వ్లాగ్స్ కోసం కానీ, వీడియోస్ కోసం కానీ మా ఛానల్ ప్లస్ సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు. పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. లైక్, షేర్ చేయడం వరకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్.